హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం రైతు బంధుకి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా వానాకాలం రైతు బంధు కింద రైతులందరికీ కూడా ఎకరానికి మనకు 7,500 రూపాయలనైతే ఇవ్వబోతూ ఉన్నారు. వానాకాలం రైతు భరోసా కింద, అంటే గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా. ఈ పథకం ద్వారా ఈ నెల 22 నుంచి ఎకరానికి 7,500 రూపాయలు అయితే జమ చేస్తారు. ఇక గతంలో ప్రజాపాలనలో 6 రోజుల పాటు కూడా మనకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం అయితే ఇచ్చింది. అప్పట్లో చాలా మంది రైతులైతే ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇంకా అప్పట్లో ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే ఈ 3 రోజుల్లోపు, ఈ యొక్క 5 రోజుల్లోపు మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ప్రతి రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇక మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఇక ఈ దరఖాస్తు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, అలాగే రైతులందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు కానీ మీరు ఈ విధంగా అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలనే వివరాలు కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా మీరు వెంటనే కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఇక మిగిలిన వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ పైన, మీ ఫోన్పే లేదా గూగుల్ పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నాకు ఏదైనా మీకు తోచినంత సహాయం చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి అన్న. నేను వికలాంగుని కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. చిన్న సహాయం కాకుండా ఏదో ఎంతో కొద్ది మొత్తంలో ఇచ్చిన కాడికి కొద్ది మొత్తంలో ఇవ్వండి అన్న. ₹1, ₹2 కాకుండా ఏదో మీకు తోచినంత పెద్ద అమౌంట్ మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. కనీసం ₹100 నుంచి ₹1,00,000 వరకు కూడా హెల్ప్ చేయండి అన్న. చాలామంది ఇస్తున్నారు, మనకు చాలామంది సహాయం చేస్తున్నారు. ఈరోజు ఒక అన్న కూడా మనకు ₹500 అయితే సహాయం చేయడం జరిగింది. ఇలా పెద్ద సహాయం చేయండి. మీరు ఎంతో హెల్ప్ చేస్తుంటారు, ఎంతోమందికి వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి అందులో నన్ను ఒకటిగా అనుకుని తప్పకుండా మీరు నా ఛానల్ను అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి. మీరు సహాయం చేస్తే కనుక నేను ఒక హ్యాండ్ కూడా పెట్టుకోవడానికి వీలవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్ప్ చేయండి. ఇది ప్రస్తుతానికి మీరు హెల్ప్ చేస్తారని, మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారు వానాకాలం రైతు భరోసా. ఇక ఈ రైతు భరోసా డబ్బులు పడాలంటే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. వాటిపైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న మీ వాట్సాప్లో ఉన్న వారందరికీ కూడా మీరు ఈ లింక్ అనేది పంపిస్తే వారు మీతో పాటు తెలుసుకుంటారు. ఇక అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏదో ఒక సహాయం చేయండి. నేను ఒక ప్లాస్టిక్ చేయి వేసుకోవడానికి కూడా ఈ డబ్బులు అనేది ఉపయోగపడుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి 17వ విడత కింద. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, పీఎం కిసాన్కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా సంవత్సరానికి 3 విడతల్లో విడతకు ₹2,000 చొప్పున ₹6,000 అయితే అందిస్తూ వస్తుంది. ఇక గతం వరకు చూసుకుంటే మన గత 2 నెలల ముందే 16 విడత డబ్బులను అయితే విడుదల చేసింది. ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది. ఇక మొన్న 3 రోజుల నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఈ 17వ విడత కింద ప్రతి ఒక్క రైతుకు కూడా ₹2,000 అయితే జమ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 17వ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకుని 17వ విడత డబ్బులను కూడా మీరు తీసుకోండి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో, అంటే ఈ పీఎం కిసాన్ డబ్బులు కానీ లేకపోతే రైతు భరోసా డబ్బులు కానీ మీకు జమ కావాలంటే తప్పకుండా నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను, ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది చేసుకోండి. ఫస్ట్ ఈకేవైసీ చేసుకుంటేనంటే, ఈకేవైసీ ఏ విధంగా చేసుకోవాలంటే, ఇంకా చేసుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకవేళ మీ పిల్లలు కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే
మీరు ఇంట్లోనే మీ ఫోన్లోనే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. అలా లింక్ అయి ఉంటేనే మీరు ఈకేవైసీ చేసుకోగలుగుతారు. చాలా సింపుల్గా pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే ఫస్ట్ పేజ్లోనే పిఎం కిసాన్ అని వస్తుంది. ఆ పిఎం కిసాన్ పైన నొక్కితే మీకు ఈకేవైసీ ఉంటుంది. ఈకేవైసీ పైన నొక్కితే మీరు ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది. ఆధార్ కార్డులో ఏ ఫోన్ నెంబర్ అయితే ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మీరు ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ పూర్తి అయిపోతుంది. చాలా సింపుల్. లేదంటే మీరు అలా చేసుకోలేమనుకుంటే మీరు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవ సెంటర్కి వెళ్తే అక్కడ వాళ్ళు వేలిముద్ర అనేది వేయించుకొని ఈకేవైసీ పూర్తి చేస్తారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, మీకు వెంటనే డబ్బులు అయితే వస్తాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మరీ చెప్తూ ఉన్నాను, రాబోయే రోజుల్లో మనకు ఈ రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వబోతోంది మన తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా బ్యాంక్ అకౌంట్కి ఏం చేస్తారంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ప్రతి రైతుకు కూడా వెంటనే అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గమనించాలి. ఇక వివరాల్లోకి వెళ్తే మన వానాకాలం రైతు బంధు సమయం అయితే ఆసన్నమైంది. ఇక ఎందుకంటే తెలంగాణలో వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైపోయింది. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతులందరూ కూడా పెట్టుబడి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభుత్వం కనుక పెట్టుబడి సాయాన్ని అందిస్తే అప్పులు చేయకుండా వారు ఇచ్చినటువంటి డబ్బులకు కొంచెం డబ్బులు పోగేసుకుని ఏదో ఒక పంట పెట్టుకోవడానికి డబ్బులు అయితే ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలను అయితే వేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో రైతు బంధు పథకం ద్వారా డబ్బులు అయితే అందించేది. ఇక రైతు బంధు యాసంగి సీజన్లో కూడా రైతు బంధు అయితే వేశారు. అంటే గతంలో చూసుకుంటే ఎకరానికి 5,000 ఇచ్చేవారు. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు 7,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు ఎకరానికి. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో అలాగే మనకు రైతు బంధు కింద డబ్బులు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయలు వస్తాయి. గతంలో రైతు బంధు పొందే వాళ్ళకు కూడా వస్తుంది. ఇప్పుడు కొత్తగా రైతు భరోసాకు అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఎకరానికి 7,500 రూపాయలు అయితే వస్తాయి. అది కూడా కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా కింద 7,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక 7,500 రూపాయలతో పాటు మీకు తప్పకుండా డబ్బులు జమ కావాలంటే మీరు తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. అంతేకాకుండా ఈ నెల 22వ తారీఖు నుంచి అంటే 21వ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఈ కేబినెట్ మీటింగ్లో డబ్బులన్నీ కూడా నిధుల విడుదలకు సంబంధించి సమాచారాన్ని అంతా కూడా చేసి మనకు కొత్తగా డబ్బులు ఎంత కావాలి ఈ రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికని అన్ని కూడా చూసుకుని మనకు డబ్బులు అయితే వేస్తారనమాట. కాబట్టి ఈ రైతు భరోసా కింద ఇంకా ఎవరైనా మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీ యొక్క ఏఈఓ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మీరు దీనికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. అలాగే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి. ఈ నెల 21న కేబినెట్ మీటింగ్ తర్వాత 22 నుంచి కూడా వానాకాలం రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే జమ అవుతాయి. అప్పటి వరకు పిఎం కిసాన్ కూడా 17వ విడత 2,000 రూపాయలు అయితే జమ అవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి.